Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the one important topic for you. What is the Finance Commission of India? సో ఇది కూడా యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఇది కంపల్సరీ 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ పర్పస్ ఎంఈసి సిఈసి అందరి కొరకు ఇది ఉపయోగపడే టాపిక్ కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఇది 5 మార్క్స్కి షార్ట్ ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఏర్పడింది. ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్? ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ సెటప్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో దీని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే టు మేక్ ది కోఆపరేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేషన్ చేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫండ్స్ని అలొకేషన్ చేయడము, ఫైనాన్షియల్ రిలేషన్స్ని గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో బిఫోర్ దట్ everyone subscribe my channel who are not subscribe my channel, so share and like my channel. Okay, so listen here ma. Finance Commission of India ఇది 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో సింపుల్ వన్, ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్ సెటప్ ఇన్ 1951. ఎప్పుడు దీన్ని ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు సెటప్ చేశారు మన దేశంలో అంటే 1951లో ఫస్ట్ టైం ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారని చెప్పవచ్చు బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెటప్ చేశాడు అండర్ ఆర్టికల్ 280. అండర్ ఆర్టికల్ 280 రాజ్యాంగంలో 280 ఆర్టికల్ ప్రకారము ఫైనాన్స్ కమిషన్ని 1951లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1951. కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తుంది? 280 ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది? ఫైనాన్స్ కమిషన్ టు మేక్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్, సెంట్రల్కి మరియు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేయడానికి ఫైనాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో ద కమిషన్ ఇన్క్లూడ్స్ ఏ చైర్మన్, దీంట్లో ఒక చైర్మన్ ఉంటాడు. ఈ కమిషన్లో 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ఒక చైర్మన్, 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ఈ ఫైనాన్స్ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటాడు, దెన్ 4 అదర్ మెంబర్స్ ఉంటారు. ద టర్మ్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ 5 years. సో ఇది 5 years కాలపరిమితితో ఏర్పాటు అవుతుంది. ఎవ్రీ 5 yearsకి ఈ ఫైనాన్స్ కమిషన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుత పనగారియా 16th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు 26 తర్వాత 2026 ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనగారియా అనేటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు. ఎప్పటి నుంచి? 2026 నుంచి అరవింద్ పనగారియా. సో ద టర్మ్ ఆఫ్ కమిషన్ ఈజ్ 5 years. ద ఫస్ట్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ఫైనాన్స్ కమిషన్ 1952లో దీని యొక్క రిపోర్ట్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్ సజెస్ట్ టు ది ప్రెసిడెంట్ రిగార్డింగ్ హౌ మచ్ ఇన్కమ్ ట్యాక్స్ షుడ్ బి ఇంపోజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ and how to distribute income among the people.
ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ 1951లో ఏర్పడుతుంది. దాని రిపోర్ట్ 1952లో ఇవ్వడం జరుగుతుంది ప్రెసిడెంట్కి. దాంట్లో ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే ఎంత ట్యాక్స్ వేయాలి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఆ వచ్చినటువంటి ట్యాక్స్ అమౌంట్ని ప్రజలపై ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని తెలియజేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి పనిగా మనం చెప్పవచ్చు. ఎట్ ప్రజెంట్ 14th ఫైనాన్స్ కమిషన్ 2025 వరకు ఉంది. దాని తర్వాత ఈ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు దాని తర్వాత వచ్చేది 15th ఫైనాన్స్ కమిషన్, దీని మనం చెప్పవచ్చు. ఓకే, వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? మెయిన్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటివి, వాట్ ఈస్ ది ఫంక్షన్, దీని యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి? సో ఇదంతా సెటప్, ఫైనాన్స్ కమిషన్ యొక్క సెటప్ అని మనం చూసాము. సో ఇప్పుడు వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? సింప్లీ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. ఇట్ డిస్ట్రిబ్యూట్ ది నెట్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ బిట్వీన్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. నెట్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. సెంట్రల్కు మరియు స్టేట్ గవర్నమెంట్కి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో నెట్ ఇన్కమ్, నాట్ గ్రాస్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ ట్యాక్సుల ద్వారా, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఇన్కాన్ని సెంట్రల్కు స్టేట్కు మధ్య డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఇన్కమ్. అంటే దేశ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పంపిణీ చేస్తుంది ఫైనాన్స్ కమిషన్. రెండవది, ఇట్ ఎక్స్ప్లెయిన్ ది అబౌట్ ది కంట్రోలింగ్ ది గ్రాంట్స్ అండ్ హెల్పింగ్ ది స్టేట్స్. సో గ్రాంట్స్ అంటే విరాళాలు, డొనేషన్స్ అంటారు. డొనేషన్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఏ విధమైనటువంటి గ్రాంట్స్ ఇవ్వాలి, ఏ విధంగా వాటిని యూజ్ చేసుకోవాలి. అండ్ సో హెల్పింగ్ టు ది స్టేట్ గవర్నమెంట్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్, లేకపోతే ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని ఫైనాన్స్ కమిషన్ తెలియజేస్తుంది. మూడోది, ఫైనాన్స్ కమిషన్ సజెస్ట్ ది మెజర్స్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ది స్టేట్. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటారు మెయిన్గా. ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా కన్సాలిడేషన్ ఫండ్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వము తన వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్గా క్రియేట్ చేసి ఆ ఫండ్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందంటే రాష్ట్రాలలో కానీ లేదా దేశంలో కానీ ఎలాంటి క్రైసిస్ కనుక వచ్చినట్లయితే, ఫ్లడ్స్, హెవీ రైన్స్, తుఫాన్స్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫండ్స్ని మళ్ళీ సెంట్రల్ అండ్ స్టేట్స్ మధ్య డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆఫ్ ది స్టేట్ విచ్ ఇంక్రీజ్ ది రిసోర్సెస్ ఫర్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ. ముఖ్యంగా చూడండి, ఇవి పంచాయతీలకు కావాల్సినటువంటి రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. మున్సిపాలిటీస్కి కూడా రిసోర్సెస్ని ఫైనాన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర ఆదాయాన్ని సో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్స్ కానీ, గ్రామ పంచాయత్ కానీ, మున్సిపాలిటీస్కి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది సింపుల్ ఆన్సర్ అబౌట్ ది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.